Hey guys, welcome to the new vlog and today early in the morning you can see వినాయక చతుర్థి ఫెస్టివల్కి మనం పెట్టిన సేల్కి వచ్చిన ఆర్డర్స్ అన్ని మాట మొత్తం అన్ని వెనకట్ల బ్యాగ్లో మొత్తం అంతా. సో ఇప్పుడు మొత్తం ఆర్డర్స్ అన్నీ పోస్ట్ చేయడానికి వెళ్తున్నాను. అండ్ యా, ద సేల్ వెంట్ గుడ్. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండ్ ఐ హోప్ యూ ఆల్ పీపుల్ ఎంజాయిడ్ ద సేల్. ఎందుకంటే మొత్తం 50% పెట్టాను, 30% పెట్టాను. స్టాక్లు అన్నీ గట్టిగానే లేచిపోయాయి అండ్ చాలా ఐటమ్స్ అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోయాయి. సో యా, ఇట్ వెంట్ గుడ్. ఇప్పుడు ఫస్ట్ అయితే వెళ్ళి ఇవి పోస్ట్ ఆఫీస్లో వేసి సో దట్ మీ అందరికి యుల్ గెట్ యువర్ ఆర్డర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. బై ద వే, టుడే కొంచెం ఎండ ఎక్కువగా ఉంది. నాకు ఈ ఎండలో బయటకు వెళ్ళాలంటే చాలా చిరాకు పోయి కలర్ డ్యామేజ్ అయిపోతుంది. సో వీఆర్ డన్ విత్ ద డెలివరీ. సేల్లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ మీ ఐటమ్స్ అన్ని వితిన్ 4 to 5 days వచ్చేస్తాయి. సో ప్లీజ్ డూ హ్యావ్ సమ్ పేషెన్స్ అండ్ వెయిట్ చేయండి. బేసికలీ గీతంలో పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, అక్కడ ఆర్డర్స్ చేయడానికి వస్తాను. అండ్ అలా ఆర్డర్స్ చేసి ఏదైనా తినగానే లేదంటే తాగేసి మళ్ళీ వెళ్తాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళి మంచిగా జ్యూస్ తాగుదాం, ఎందుకంటే ఇక్కడ ఎండ కట్టుకుంది కాబట్టి. మంచిగా షుగర్లెస్ వాటర్ మెలన్ జ్యూస్ చెప్పుకున్నాను. గైస్, ఐ జస్ట్ వాంట్ టెల్ యూ సంథింగ్. జస్ట్ ఇప్పుడే ఒక మన సబ్స్క్రైబర్ ఒకరిని కలిసాను అండ్ వచ్చిన న్యూస్ వచ్చింది. ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. ఏంటంటే కాలేజ్ కానీ యూత్ కానీ ఎంజాయ్మెంట్ కానీ అదంతా గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. కాలేజ్ అబ్బాయిలు యూత్ ఎంజాయ్ చేయాలి, బట్ కొంచెం దయచేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. రీసెంట్గా ఇక్కడ గీతంలో ఒక యాక్సిడెంట్ అయింది అండ్ చాలా చాలా గట్టిగా అయింది యాక్సిడెంట్ అండ్ తను ఆల్మోస్ట్ చనిపోయాడు అనమాట ఆ యాక్సిడెంట్ వల్ల. సో దయచేసి ప్లీజ్ చేయండి, ఎంజాయ్ చేయండి, బట్ కొంచెం లిమిట్స్ చూసుకొని ఎంజాయ్ చేయండి. ఎంజాయ్ చేయడంలో తప్పలేదు, బట్ లిమిట్స్ ఎప్పుడో క్రాస్ అవ్వకూడదు, అది మంచిది కాదు. సో ఎందుకో మీకు ఈ విషయం చెప్పాలనిపించింది. ఎందుకంటే మన పేరెంట్స్ చాలా ఆశలు పెట్టుకొని చాలా లిటరల్లీ మన ఫ్యామిలీ అంతా మన కోసం బతుకుతారు లిటరల్లీ చెప్పాలంటే. సో మీరు దయచేసి స్పీడ్గా వెళ్ళడాలు, ర్యాష్ డ్రైవింగ్లు ఇలాంటివి చెయ్యొద్దు, లిమిట్లో ఉండండి. దట్స్ వాట్ ఐ వాంట్ సే. టేక్ కేర్, ఎంజాయ్ చేయండి, బట్ మేక్ షూర్ దట్ యు ఆర్ సేఫ్. ఎంత గట్టిగా ఎంజాయ్ చేసినా మీరు సేఫ్గా ఉండేలా చూసుకోండి, అంతే. సో గైస్, నౌ ఇట్స్ టైమ్ టు గో టు జిమ్. అండ్ ఫ్రాంక్గా చెప్తున్నాను, నా లైఫ్లో ఎప్పుడూ లేనంత డెడికేటెడ్గా, నా లైఫ్లో ఎప్పుడూ లేనంత కన్సిస్టెంట్గా నేను జిమ్కి వెళ్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ డే. సండే ఒకరోజు రెస్ట్, మిగతా ఈచ్ అండ్ ఎవ్రీ డే ఆగకన్నా వెళ్తున్నాను. సో ఫార్ సో గుడ్. బై ద వే, ఈ మధ్య నేను కొంచెం ప్రోటీన్ బాల్స్ ఎక్కువ తింటున్నాను. సో గైస్, వీఆర్ డన్ విత్ ద వర్కౌట్. మంచి బ్యాక్ అండ్ ట్రైసెప్ వర్కౌట్ చేశాను. ఇఫ్ అట్ ఆల్ మీకు కొంచెం బ్రాడ్గా కనిపించాలి, అడ్డంగా కనిపించాలంటే యూ హ్యావ్ టు డూ మోర్ ఆఫ్ బ్యాక్ అండ్ లాట్ వర్కౌట్ అనమాట. అప్పుడు కొంచెం బాడీ బాగా బ్రాడ్గా కనిపిస్తుంది. డన్ విత్ ద జిమ్. ఇప్పుడు మంచిగా కాఫీ తాగడానికి వచ్చాను. బేసికల్లీ ఎప్పుడు కాఫీ తాగి జిమ్కి వెళ్తాను, బట్ కొంచెం ఫాస్ట్గా జిమ్కి వెళ్ళిపోయాను. సో జిమ్ అయ్యి వచ్చి ఇప్పుడు నవ్ ఐమ్ హ్యావింగ్ మై కాఫీ. చూడడానికి చేయడానికి చాలా
బోరింగ్గా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, సేమ్ అదే షెడ్యూల్, అదే పని డైలీ చేయలే. బట్ దట్ ఈస్ హౌ యూ బికమ్ ఎ బెటర్ పర్సన్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. దట్ ఈస్ హౌ యూ కెన్ అచీవ్ గ్రేట్నెస్ ఇన్ యువర్ లైఫ్. ఇలాంటి బోరింగ్ థింగ్స్, స్మాల్ స్టెప్స్ డైలీ చేస్తూ విల్ గెట్ టు అచీవ్ గుడ్ థింగ్స్ అండ్ బిగ్గర్ థింగ్స్ ఇన్ లైఫ్. జిమ్, బాడీ అనే కాదు, లైఫ్లో ఏదైనా ఎనీథింగ్ డైలీ కన్సిస్టెంట్గా చేయాలి. గుడ్ మార్నింగ్ గైస్. జస్ట్ ఇప్పుడే పడుకొని లేచాను అండ్ మంచి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడదామని ఫిక్స్ అయినా లేవగానే. బట్ హైలైట్ ఏంటంటే ఫోటోషూట్కి వెళ్ళడం, ఒక మంచి అవుట్ఫిట్ వేసుకోవడం, ఈ అన్నిటికన్నా ఈ మధ్య నాకు పోస్ట్ పెట్టేటప్పుడు ఆ ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది వెతకడం ఇంకా చాలా కష్టమైపోతుంది. ట్రస్ట్ మీ, నిజంగా. బట్ మంచి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెట్టాను. ఈ పాటికి లైవ్ అయిపోయి ఉంటుంది ఈ వీడియో చూసినప్పటికీ. సో జస్ట్ గో అండ్ చెక్ ఇట్ అవుట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్. నేను ఫ్రెష్ అయ్యి మంచి అవుట్ఫిట్ వేసుకొని వస్తాను. జస్ట్ నిన్న ఏంటంటే మన ఇన్స్టాలో స్టోరీ పెట్టాను ఏం అవుట్ఫిట్ వేసుకోవాలని చెప్పి. చాలా సజెషన్స్ వచ్చాయి. ఆ సజెషన్స్లో వన్ ఆఫ్ ద అవుట్ఫిట్ ఐఎమ్ గోనా వేర్ టుడే. మంచిగా రెడీ అయ్యి ఐ కేమ్ బ్యాక్ టు మై క్లినిక్. అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఆస్క్డ్ ఫర్ ఫార్మల్ అవుట్ఫిట్స్ అండ్ ఓల్డ్ మనీ అవుట్ఫిట్స్. సో ఒక మంచి ఓల్డ్ మనీ అవుట్ఫిట్ వేసాను. సో లెట్ మీ షో యూ ద అవుట్ఫిట్. అండ్ ఇక్కడ యూ కుడ్ సీ మంచిగా స్వేడ్ లోఫర్స్ వేసాను. స్పెషల్లీ వన్ ఇట్ కమ్స్ టు ఓల్డ్ మనీ, మనం ఏంటంటే మంచిగా ఫార్మల్ షూస్ కానీ లేదంటే లోఫర్స్ కానీ, స్పెషల్లీ స్వేడ్స్ కానీ, టెక్స్చర్స్ ఉండే లోఫర్స్ కానీ ఇలాంటివి ఎక్కువ వేయాలన్నమాట, స్పెషల్లీ ఓల్డ్ మనీకి అయితే. అండ్ మంచి ఇక్కడైతే ప్లెయిన్ బ్లాక్ ట్రౌజర్ వేసాను. ఇది కొంచెం ఏంటంటే లైక్రా కైండ్ ఆఫ్ ట్రౌజర్. సో దట్ ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ కంఫర్ట్ కూడా ఉంటుంది. అండ్ పైన అయితే ఆలివ్ గ్రీన్ షర్ట్. స్పెషల్లీ ఓల్డ్ మనీ విషయానికి వచ్చినప్పుడు ఇలాంటి టెక్స్చర్డ్ షర్ట్స్ అనేవి వేసుకోవాలి. అవి ఏంటంటే ప్లెయిన్ షర్ట్స్ కన్నా ఈ టెక్స్చర్డ్ షర్ట్స్ అనేవి లుక్ని ఇంకా ఎలివేట్ చేస్తాయి, ఇంకా ఎస్థెటిక్స్ని అనేవి ఇంకా బాగా మెయింటైన్ చేస్తాయి. సో ఓల్డ్ మనీ అవుట్ఫిట్ పుల్ చేద్దాం అనుకున్నప్పుడు ట్రై టు వేర్ టెక్స్చర్డ్ షర్ట్స్. చేతికి మంచిగా బ్లాక్ అండ్ గోల్డ్ వింటేజ్ వాచ్, ఎ డైమండ్ రింగ్ అండ్ ఎ గోల్డెన్ బ్రెస్లెట్ అండ్ ఎ స్మాల్ గోల్డ్ పెండెంట్ నెక్లెస్. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. యాజ్ యూ ఆల్ పీపుల్ ఆస్క్డ్ అవుట్ఫిట్ ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అవుట్ఫిట్స్ మీరు చూద్దాం అనుకుంటే కూడా కింద కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. అండ్ నౌ ఐ హ్యావ్ సంథింగ్ టు టాక్. కొంచెం ఇంపార్టెంట్ అండ్ ట్రెండింగ్ టాపిక్ ఇది. సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ అన్నాను కదా, దట్ ఈస్ అబౌట్ ద న్యూ ఐఫోన్ లాంచ్. యాజ్ యూ ఆల్ పీపుల్ నో దట్ ఐఫోన్ 16 లాంచ్ అయింది. సో అంటే బేసికలీ ఒకసారి ఐఫోన్ కొనాక దాని మీద అంత ఇంట్రెస్ట్ అనేది ఉండదు, తగ్గిపోద్ది. యాజ్ అన్ ఐఫోన్ యూజర్ చెప్తున్నాను. సో ఏంటంటే లైక్ అలా మన ఉంటుంది కదా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఫీడ్స్లో వస్తుంటుంది కదా. సో ఐఫోన్ 16 లాంచ్ అయింది. ఓకే, కొత్త ఐఫోన్ సంగతి ఏంటి చూద్దామని చెప్పి చూస్తే ఇట్ ఈస్ అగైన్ సేమ్. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. నేను ప్రజెంట్ వాడుతుంది 14 Pro అండ్ ఇప్పుడు లాంచ్ అయింది 16 Pro. అనుకున్నాను ఓకే మంచిగా ఏదైనా వస్తే అప్గ్రేడ్ అవుదా అనుకున్నాను. బట్ సేమ్ అదే కాపీ పేస్ట్, అదే డిజైన్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. కామెడీ ఏంటంటే హైలైట్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్లోని ఒక ఫీచర్ని హైలైట్ చేసి చూపిస్తున్నారు. అదేంటంటే ఇక్కడ ఏంటి ఫొటోస్ తీసుకోవడానికి కెమెరా బటన్ వచ్చిందని చెప్పి తెగ హైలైట్ చేస్తున్నారు. బట్ నాకు అసలు ఏం అర్థం కాలేదు. అసలు హైలైట్ చేయడానికి అసలు ఏముంది? ఇప్పుడు మామూలుగా మనం ఐఫోన్తో కానీ లేదంటే ఏదైనా ఫోన్ తోటి క్యామ్ ఓపెన్ చేసి మనకు ఉంటుంది కదా పక్కన వాల్యూమ్ బటన్, అది నొక్కిన ఫొటోస్ అనేవి క్లిక్ చేసుకోవచ్చు. ఈ యాపిల్ వాడు ఏంటంటే స్పెషల్లీ ఫొటోస్ కోసం ఒక బటన్ పెట్టి దాన్ని ఏదో పెద్ద ఫీచర్లో చూపిస్తున్నాడు. అండ్ జనాలు దాన్ని చూసి ఎగ్జైట్ అవుతున్నారు. నాకు అది నవ్వు వస్తుంది. గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పటివరకు ఐఫోన్ కొనుక్కోలేని వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే ప్రైజెస్ తక్కువగా ఉన్నాయి. లాస్ట్ టైం 15 Pro లాంచ్ అయినప్పుడు 130,000కి లాంచ్ అయింది. ఇప్పుడు 120,000కి లాంచ్ అయింది. సో ఏంటంటే లాస్ట్ టైం కన్నా 10,000 తక్కువకి లాంచ్ అయింది. ఐ థింక్ రీసెంట్లీ యాపిల్ అసెంబ్లింగ్ అనేది ఇండియాకి షిఫ్ట్ అయింది. సో దానివల్ల మేబీ ప్రైజెస్ తగ్గాయి అనుకుంటాను, ఐ డోంట్ నో. బట్ యూఎస్లో అయితే ఇంకా తక్కువకి వస్తాయి ఆబ్వియస్లీ. అండ్ నేను 14 Pro తీసుకున్నప్పుడు నేను యూఎస్ నుంచి తెప్పించుకున్నాను. సో దట్ ఐ గాట్ ఇట్ ఫర్ వెరీ లెస్ ప్రైస్. నేను ప్రజెంట్ యూజ్ చేస్తున్న మోడల్ అయితే ఐఫోన్ 14 Pro 512 GB. ఎందుకంటే లైక్ మనం వీడియోస్ కంటెంట్ అవన్నీ చేస్తుంటాం కదా.
సో మెమరీ ఇష్యూస్ అవి రాకూడదని చెప్పి 512 GB తీసుకున్నాను. యూఎస్ నుంచి తెప్పించుకున్నప్పుడు ఇది నాకు 1,10,000 పడింది. అప్పుడు మన ఇండియాలో అయితే ఇది 1,50,000 1,70,000 అలా ఉంది. సో మంచిగా ఒక 40,000-50,000 తక్కువకి వచ్చింది నేను యూఎస్ నుంచి తెప్పించుకున్నందుకు. సో కొత్త ఐఫోన్ కొనుక్కుందాం అనుకుంటే మ్యాక్సిమం యూఎస్ నుంచి తెప్పించుకోండి. ఆల్మోస్ట్ లైక్ 40,000-50,000 అనేది సేవ్ అవుతుంది. దట్ ఈస్ నాట్ ఎ స్మాల్ అమౌంట్. సో కొత్తగా కొనుక్కునే వాళ్ళకి చెప్తున్నాను. ఆల్రెడీ ఐఫోన్ నుండి అప్గ్రేడ్ అవుదాం అనుకునే వాళ్ళకైతే నేను అసలు వద్దనే సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే లైక్ అక్కడ ఏం లేదు, సేమ్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. ఫోటోలు తీసుకోవాలనుకుంటే వాల్యూమ్ బటన్ యూజ్ చేసి కూడా ఫోటోలు తీసుకోండి. జూమ్ ఇన్ అనేది వేలుతో చేసుకోవచ్చు. దానికోసం 1,20,000 పెట్టడం యూజ్లెస్ అని నా ఫీలింగ్. బట్ యా, డబ్బులు ఎక్కువ ఉంటే కొనుక్కోండి, నేనేం కాదన్నా. సో దట్ ఈస్ ద న్యూ ఐఫోన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ యాక్చువల్లీ ఇది కాదు, మెయిన్ థింగ్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే, స్పెషల్లీ నేను ఆ ఫేజ్ అంతా చూసి దాటి వచ్చాను కాబట్టి ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. చాలామంది అనుకుంటారు ఐఫోన్ ఉంటే బాగుంటుంది, గొప్పగా ఉంటుంది, సంథింగ్ అని చెప్పి. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇట్స్ సేమ్. ఓకే, యూ విల్ ఫీల్ గుడ్. ఆబ్వియస్లీ అదొక రెప్యుటేషన్ ఉన్న బ్రాండ్. కొంతమందికి అదొక డ్రీమ్. నాకు కూడా ఒకప్పుడు ఐఫోన్ కొనుక్కోవడం ఒక డ్రీమ్. కొన్నప్పుడు యూ విల్ ఫీల్ వెరీ హ్యాపీ, యూ విల్ ఫీల్ వెరీ గుడ్. బట్ స్పెషల్లీ కొంతమంది ఏంటంటే షో ఆఫ్ చేద్దాం, జనాలకి చూపిద్దాం అని కొనుక్కుంటుంది. ఇలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఐ మీన్ స్పెషల్ ఏంటంటే కొంచెం టీనేజ్లో ఉండే వాళ్ళకి ఆ మెచ్యూరిటీ ఉండదు, వాళ్ళు అలా ఆలోచిస్తారు. జనాలకి షో ఆఫ్ చేద్దాం, చూసి గొప్పగా అనుకుంటారు అని అయితే ఐఫోన్ అస్సలు కొనుక్కోవద్దు. ఎవడో మినిమం ఎవడో పట్టించుకోవద్దు. నీ దగ్గర ఐఫోన్ ఉన్నా లేకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్ మచ్. సో ఏదైనా మీకు అవసరం ఉండి, నెసెసిటీ ఉండి, లేదంటే బీభత్సంగా డబ్బులు ఉంటే కొనుక్కోండి. బట్ షో ఆఫ్ కోసం అయితే ఐఫోన్ని కొనకండి. నేను కూడా ఐఫోన్ ఎందుకు కొన్నాను అంటే, ఐ యామ్ ఇంటూ కాంటెంట్ క్రియేషన్. ఐ డూ వీడియోస్. నాకు అవసరం. నేను ఒక కంటెంట్ క్రియేటర్కి ఐఫోన్ పక్కా అవసరం కాదండి. బట్ నార్మల్ వాళ్ళు అయితే లక్ష దాటి పెట్టాలి భయ్య ఒక బండి కొనుక్కోవచ్చు. సో నార్మల్ వాళ్ళకి, నార్మల్ టీనేజర్స్కి ఐ డోంట్ సజెస్ట్. డబ్బులు ఉంటే ఓకే, బట్ డబ్బులు లేని వాళ్ళు ఇబ్బంది పడి లోన్లు పెట్టి ఈఎంఐలు పెట్టి వద్దు, అవసరం లేదు. దట్స్ ఆఫ్ నో యూస్. నువ్వు కొంటావు, ఒక నెల అమ్మ ఐఫోన్ హ్యాపీ అయిపోతావు. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ సేమ్, నథింగ్ చేంజెస్. సో దానికన్నా మంచిగా పనికొచ్చే వాటి మీద డబ్బులు పెట్టండి. దట్స్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ యాజ్ ఎ బ్రదర్. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. నీ దగ్గర ఐఫోన్ ఉన్నా నువ్వు ఒకలానే ఉంటావు, ఐఫోన్ లేకపోయినా నువ్వు ఒకలానే ఉంటావు. ఐఫోన్ ఉంటే అమ్మాయిలు వచ్చి నీతో మాట్లాడారు, ఇది కూడా క్లియర్ చెప్పేస్తున్నాను. కొంతమంది ఆ పర్స్పెక్టివ్లో ఉంటారు, అమ్మాయిలు చూసి బాగా అనుకుంటారు అని మీకు అనిపిస్తుంది. బట్ నో, దే డోంట్ గివ్ ఎ ఫక్. ఓకే, సో కీప్ దట్ ఇన్ మైండ్. ఓకే, పేరెంట్స్ని వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. మీకు అవసరం ఉంటే, మీ దగ్గర డబ్బులు ఉంటే కొనుక్కోండి, లేదంటే వద్దు, అసలు కొనుక్కోద్దు. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. ఈ వీడియో ఇక్కడ దాకా చూసినట్టయితే, నచ్చినట్టయితే గివ్ మీ ఎ థమ్స్ అప్. అండ్ వాట్ డూ యూ సే అబౌట్ ద న్యూ ఐఫోన్ 16 కింద కమెంట్ చేయండి. అండ్ లెట్ us all look good and feel good. Bye bye. Why do you wanna end? Was it real or just pretend?